ఎన్టీఆర్ మహానాయకుడి తాలూకా మా వెన్నుపో పొడిచాం కానీ ఆయన పేరు పెట్టావు కదా. మరి ఏది ఇప్పుడు అభినందన పూర్తిగా చేస్తున్నావా? ఆరోగ్యం లేదు, విద్య లేదు, ఇటు ఏమి లేదు, ఏంటిది? మరి ఏ రంగానికి మీరు ఏ రంగానికి మొత్తాపోతున్నారంటే ఎకరం వచ్చి రూపాయికి ఇచ్చి వెనకాల వచ్చి కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి మీరు పడుతున్నారు. మీరు కాదా? వాస్తవం కాదా? ఏం చేస్తూ దాంట్లోనే కార్యక్రమం మానిటరింగ్ చేస్తూ ఏ దశలో ఆ దశలో అవినీతి స్టెప్ బై స్టెప్ డిఎస్సి పెట్టారు. పూర్వప్పుడు మా ప్రభుత్వంలో వచ్చి మేము వచ్చి 6,500 పోస్టులకు వచ్చి మేము నోటిఫికేషన్ ఇస్తే ఏదో మొన్న చెప్తున్నారు దాంట్లో వచ్చి యాజెండర్ రిజర్వేషన్ పెట్టకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయింది. అది ఇంకెందుకో క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసాం. 16,000 పోస్ట్ పెట్టారు, సంతోషం. ఇది ఇవ్వచ్చు కదా సరిగ్గా. 16,000 పోస్టులకు సంబంధించిన డిఎస్సీని వచ్చి సక్రమంగా నిర్వర్తించి అటెండ్ అయిన 3 లక్షల మంది తాలూకా మనోభావాలను ఆలోచన చేసుకుని నిజాయితీగా చేశామని చెప్పుకోవడానికి చేత కాకపోతే అందులో అవినీతి, అందులో అసమర్థత, అలసత్వాలు అన్నీ కనిపిస్తుంటే ఇంకేం ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకంటే చూస్తుంటే ఎవరో తెలుగుదేశం వెన్నుపోటు పార్టీ సంబంధించిన నాయకుడు ఏదో దీన్ని ఇస్తున్నాడు, ఏది సెక్రటరీ గురించి, వార్డు సెక్రటరీ గురించి ఏదో మాట్లాడు. నేను దానికన్నీ దాని గురించి నాకు సంబంధం లేదు. కానీ వార్డు సెక్రటరీలు ఏదైతే విలేజ్ సెక్రటరీలో ఉన్న, వార్డు సెక్రటరీలో ఉన్న పోస్టులు ఇచ్చిన 1,50,000, 1,60,000 మొత్తం ఏ ఒక్కడు కూడా వేరెత్తి చూపెట్టడానికి అవకాశం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశాం. నేను మానిటరింగ్ మినిస్టర్ని గర్వంగా చెప్తున్నాను. విజయ్ కుమార్ ఐఏఎస్ అదనా దానికి దీన్ని పెట్టి చేసాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ చేస్తాం. ఎక్కడనే నీకే ఫస్ట్ ఇయర్లో కొంత మా దృష్టి కొన్ని వస్తే వెంటనే ఎక్కడెక్కడ అక్షరాలు చేసి చిన్న పెద్ద చూడకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటే మొత్తం అయిపోయింది. పకడ్బందీగా జరిగాయి. నీ చర్య తీసుకోవాలి కదా నువ్వు. నీ దృష్టికి వచ్చినప్పుడు దానివల్ల ఏదో జరిగిపోయిందని అనుకుంటే తప్పు. అది ప్రభుత్వంలో ఇంత పెద్ద వ్యవస్థలో జరగవచ్చు, ఎవరో చేయొచ్చు. చేసినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అది చెయ్యాలి. అది బాధ్యత. ప్రభుత్వం బాధ్యత అంటే అది. సార్ బాధ్యత విస్మరిస్తారే అంటే దాన్ని బట్టి మీరు కూడా అందులో కలిసారని అర్థం. ప్రభుత్వం కూడా అందులో వాంటెడ్లీ అందులో చేయిస్తుంది అర్థం. మరి రెస్పాండ్ అవ్వకపోతే అంతే కదా. తప్పు కాదే అది అనుకుంటే నేను ఆపాదిస్తాను. ఎందుకంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అందుకు నేను ఆపాదిస్తాను. అవ్వాలి కదా. ఎందుకు ఎవరు ఒక్క కార్యక్రమం కాదు. నన్ను సభ ఎందుకు పెట్టారంటే అందుకే ఇది అది కదా ఆడబెట్టింది కదా. ఆడబెట్టింది మంగళం పాడేస్తామని చెప్పడానికి నేను పెట్టారు సలహా కాదు. చెప్పాను ఏమైనా కొత్త ఎక్కడేమో సభ పెడితే జరిగింది చెప్పుకొని కొత్త ఏదైనా ఉంటే మొన్న చెప్పచ్చు. కొత్త చెప్పడం మనిషి ఉన్నట్టు తీసేస్తున్నాం. చాలా చావు కబురు చాలా చెప్తే ఎక్కడ తింటుంది? చావు కబురు చాలా చెప్తా ఉంటాం చూసా. అది
మొన్న రోజు ఇది వర్చువల్ ఇది పెట్టారు, ఏది మహానాడు వెన్నుపోటు పార్టీ పెట్టారు. ఈ పెట్టి ఏం చేశారు, ఇవాళ మంచి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. ఏంటి 33% మహిళలకి. ఎస్, మా చట్టం అయినా రాపోయినా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినపోయినా మా పార్టీ ఇస్తాము, సంతోషం. మా పార్టీ అయితే 50% ఇచ్చాము మేము, వీళ్ళు 33 ఇస్తాను, పోనీ తప్పాము. మేము వచ్చి మొత్తం అన్ని సంవత్సరాలు ఇచ్చాము. ఇంకా ఈ దీంట్లో ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఇంక మా ఎలక్షన్లో మేము ఓడిపోయాం కాబట్టి ఈ సాధారణ ఎన్నికల్లో మేము ఓడిపోయాము. మిగతా అంటే 50% ఇచ్చాం. జిల్లా పరిషత్ చైర్మన్కి, మేయర్లకి, ఎంపీపీలకి, జడ్పీసీలకి అందరికీ ఇచ్చాం. నేను రాస్తే ఎలక్షన్ వచ్చింది, మరి అందులో మళ్ళీ 33%. అందులో మహిళలకి కోటాలే మరి హక్కు లేదా నిలబడడానికి. ఇది ఓన్లీ పురుషులకి రాసే మెంబర్లు. నీ పార్టీ నీ ఇష్టం, ఎవరికి ఇచ్చుకో, మేము అడగం, మాకు సంబంధం లేదు. XYZ ఆడ మగ అని మీరు అన్నారు కాబట్టి. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు కాబట్టి అన్నారు లేదా?